హాయ్ అండి, నేను మీ వాళ్ళు. నేను ఒక మంచి మాట చెప్తా, మైండ్లో సెట్ చేసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దోస్తానం కరెక్ట్ కాదు. సరే, ఆడవాళ్ళ దాంట్లో ఉన్నారో లేరో నాకు తెలియదు. మగాళ్ళ దాంట్లో ఎట్లా ఉన్నారంటే, బాల్యంలో దోస్తానం అది తెలిసి తెలియని వయసు కాబట్టి అది వదిలేసి 20 ఏళ్ళు వచ్చిందంటే ప్రతి మగాడు దోస్తానం బంద్ చేయాలి. బంద్ చేసి వాని ఫ్యూచర్ మీద, వాని బ్రతుకుదేరు మీద, వాని కాన్సన్ట్రేషన్ వానికి పెరగాలి. అంతేగాని దోస్తానం చేసిందంటే వీని వల్ల వానికి ముప్పో, వాని వల్ల వీనికి ముప్పో, ఇద్దరికి ముప్పే. వీడు అతి తెలివివంతుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వీడు అతి తెలివివంతుడు అయిన అనుకో, అవతలో నీ చెల్లి కోసం, తల్లి కోసం వాడు దోస్తానం చేస్తాడు. ఆడ అతి తెలివివంతుడు అయితే వీడు కోలుకునే లోపల వాడు వీని తల్లి, వీని పిల్లల కోసం, వీని చెల్లి కోసం 70 దోస్తానం ఎంత డేంజర్ అంటే, ఒక రోగి కన్నా, ఒక ఉగ్రదాడి కన్నా, ఒక భయంకరమైన రోగానికంటే ఘోరమైనది దోస్తానం. అసలు కరెక్టే కాదు. ఎంత కరెక్ట్గా అంటే సత్యం అండి. దోస్తానం పెద్ద డేంజర్. అణుబాంబు తెచ్చి గుద్దలో పెట్టుకున్నట్టే దోస్తానం. ఎందుకంటే వాడు నీ తల్లి కోసం, నీ చెల్లి కోసం, నీ పెళ్ళం కోసం, నీ లవర్ కోసం. దోస్తానం లవర్ కోసం, పెళ్ళం కోసం తప్పితే దేనికోసం ఉండదు. ఇదే నిజం. మీరు దోస్తానం బంద్ చేసుకొని మీ ఫ్యూచర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, రైట్.